గుర్తుంటుంది కానీ చెప్పాల్సిన విషయం మాత్రం గుర్తుండదు. Happy birthday, hello. అమ్మా ఏంటమ్మా ఏడుస్తున్నావు? సర్ప్రైజ్ నేను సంతోష పెట్టాలనుకుంటే నువ్వు ఏడిస్తే ఎలా అమ్మా? ఇది ఏడుపు కాదు నాన్న, నవ్వే నవ్వే చచ్చిపోతానేమో అన్నంత పెద్ద సంతోషపు నవ్వు. కాకపోతే కన్నీటి రూపంలో బయటికి వస్తుందిరా. నా బర్త్డే మర్చిపోయావనుకుని నేను చాలా బాధపడ్డానురా. గొప్ప గిఫ్ట్ రా. దీనికి బదులుగా నేనేమి ఇవ్వగలను నాకు అర్థం కావడం లేదు. అమ్మా మళ్ళీ నువ్వు నాకు కొత్తగా ఇచ్చేదే ఉంది. నాకు జన్మనిచ్చావు కదా, అంతకంటే గొప్ప గిఫ్ట్ నాకు ఎవరైనా ఇవ్వగలరా? స్టూడెంట్స్, మనందరికీ తెలిసిన ఒక మాట, అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మని సృష్టించాడు. దేవుడు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ అమ్మ మాత్రం నిజం. ఈరోజు మా అమ్మ గురించి మీ అందరికీ చెప్తాను. నేను కూడా నీ గురించి వీళ్ళందరికీ చెప్పాలిరా. నువ్వు చెప్తూ కానీ ముందు నేను చెప్తాను, నాతో పాటు నువ్వు చెప్తావు. ఎవరు మీరు? తప్పు బాబు, పరాయి వాళ్ళని నాన్న పిలవకూడదు.
నేను కూడా నీ గురించి వీళ్ళకి చెప్పాలిరా. కష్టపడి మీ స్కూటర్ రెడీ చేసి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఇది చూపించడానికి అనుకుంటున్నారా? అత్తయ్యతో కలిసి మిమ్మల్ని గుడికి పంపించాలని ప్లాన్ చేశాను. మీరు అత్తయ్యకి ఫోన్ చేయండి మావయ్య. భూమి, వద్దమ్మా. శారద ఏ జన్మలోనూ పాపం కంటే పుణ్యం ఎక్కువ చేసుకుని ఉంటుంది. ఆ పాపానికి ప్రతిఫలంగా నేను తన జీవితంలోకి వచ్చాను. ఎక్కువ పుణ్యం చేసుకుంది కాబట్టి గగన్ కొడుగ్గా పుట్టాడమ్మా. నేను వదిలేసిన చేతిని వాడు పట్టుకుని నడిపిస్తున్నాడు. ఈ టైంలో నువ్వు ఫోన్ కాల్ చేసి శారద ఆనందాన్ని చెడగొట్టద్దమ్మా. ఏంటి మావయ్య, అత్తయ్య పుట్టినరోజు నాడు మీరు ఇంత నిరాశగా మాట్లాడుతున్నారు? మీరు తనకి బర్త్డే విషెస్ చెప్పాలి. మీరు తనతో గుడికి వెళ్ళాలి. నేను మాట్లాడతాను, ఆగండి.